వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని అమర్పేట దోభి కాలనీలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కాలనీలో పద్మ అనే మహిళ ఇంట్లో కొన్ని నెలలుగా తవ్వకాలు జరుపుతున్నారు. 40 అడుగుల మేర ఓ బావిల తవ్వారు. చుట్టూ పరదాలు కట్టేసి ఇన్ని రోజుల నుంచి తవ్వకాలు జరుపుతున్నా బయట ఎవ్వరికీ తెలియదు. అమర్పేటలో గుప్త నిధుల తవ్వకాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. అంబర్పేట్ దోబి కాలనీలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం సృష్టించింది. సుమారు 18 నుండి 40 అడుగుల మేర ఇది తవ్వినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఈ స్పాట్ లోపల అంటే బయటికి ఎవరికి కనబడకుండా చాలా పకడ్బందీగా దీన్ని తవ్వకాలు జరిపినట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. పైనుండి పూర్తిగా చెద్దరు అంటే కవర్ లాంటిది కప్పేశారు. మొత్తం ఇసుక బస్తాలు, తర్వాత కిందికి దిగడానికి అవసరమైన నిచ్చెన, అన్ని రకాల ఏర్పాట్లు ఇందులో చేశారు. మనం చూస్తూ ఉన్నాం కూడా పైనుండి లోపలికి వెళ్ళడానికంటే నిచ్చెన ఏర్పాటు చేశారు. కింద అలాగే తవ్వుతున్నప్పుడు వస్తున్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీటిని పూర్తిగా కూడా బయటికి తొలగించేందుకు అవసరమైన మోటార్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. దాంతో పాటుగా లోపలికి అంటే నిన్న మనం ఆ కింద కనపడుతున్న కట్టెల వద్దనే నిన్న ఒక పూజ కూడా చేశారు. ఆ పూజలో ప్రధానంగా కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొంతమంది పక్కా సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు, అంబర్పేట్ పోలీసులు ఇంట్లోకి వచ్చి పూజలు జరుపుతున్న సమయంలోనే దాడులు చేయడం జరిగింది. దాడులు జరిగిన వెంటనే వారి నుండి అవసరమైన సామాగ్రితో పాటు 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇదంతా కూడా గుప్త నిధులు ఉన్నాయి, దాగి ఉన్నాయి అన్న కోణంలో వీళ్ళు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ 3 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తితో పాటు మరొక 2 కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మహిళ మాత్రం అంటే ఇంటి ఓనర్ పద్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ మాత్రం ఇదంతా కేవలం తాము బావి కోసం తవ్విస్తున్నామని చెప్తున్నారు. అయితే ఒకవేళ బావి కోసం తవ్విస్తున్న పరిస్థితి కనుక ఉంటే ఇంత పకడ్బందీగా బయటికి కనిపించకుండా కవర్లు కట్టి ఏది కూడా బయటికి అసలు కనిపించకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏముందనేది కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. స్థానికంగా అతను ఏమంటున్నాడు దీనికి సంబంధించి? ఇలాంటి తవ్వకాలు అంబర్పేటలో చాలా ఎంతో సెన్సిటివ్ ఉండే ప్రాంతం. ఇలాంటి ప్రాంతాల్లో ఈ తవ్వకాలు జరపడం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ తవ్వకాలు చూస్తే మీకేం కనబడుతుంది? ఈ తవ్వకాలు చూస్తే ఏమంటే అసలు బావి నుంచి అంటే వన్ సైడ్ తవ్వాలి కానీ సైడ్స్ తవ్వడం ఎందుకు కానీ మన డౌట్స్ ఉంది. సైడ్స్ తవ్వడం అంటే సైడ్స్లో ఉండే మన సొరంగాలు తీయడం ఎందుకు కానీ సొరంగం ద్వారా వాళ్ళకి ఏం ఫలితం వస్తుంది? ఆ సొరంగం ద్వారా వాళ్ళకి ఏమొస్తుంది? ఆ సొరంగం తీసిన అవసరం ఏమొచ్చింది? సొరంగం వల్ల ఇప్పుడు పక్క వాళ్ళు డౌట్స్ వస్తాయి కదా. ఆ సొరంగం అంటే ఆ సొరంగం ఎక్కడ పోతుంది? అది తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏంటండి వీళ్ళు ఏం పని చేస్తారు? అసలు వీళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా? పద్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి? పద్మ ఫ్యామిలీ అయితే మేము కొత్తగా చూస్తున్నాం. అయితే పాత అయిందా అంటే ఇది పద్మ వాళ్ళ ఇల్లు కాదు. పద్మ వాళ్ళ భర్త వాళ్ళ అమ్మమ్మ ఇల్లు. ఇది వాళ్ళకైతే కాదు అమ్మమ్మ ఇల్లు చూస్తే మన కేసులో కూడా ఉంది కదా. ఇల్లు కూడా ఏదో కేసులో అంతమంది ఏదో రిజిస్టర్ అయితే చేసేవాడు. రిజిస్టర్ వేరే ప్రైవేట్ సర్వీస్. ఆ అమ్మాయి ఎల్బీగా అడ్వకేట్ అనుకుంటా అమ్మాయి. ఇది బావి తవ్వడం మాత్రం అంటే ఓపెన్ ప్లేస్ తవ్వాలి కానీ, బావి అంటే ఓపెన్ ప్లేస్ తవ్వాలి కానీ ఇంత పకడ్బందీగా తవ్వడం అనేది ఎవరికైనా అనుమానం వచ్చే విషయం. ఇప్పుడు బావి అంటే వచ్చి ఓపెన్ తవ్వండి, మొత్తాన్ని చుట్టూ పకడ్బందీ పెట్టేసి కవర్లు కట్టేసి పక్క ఇంటి వాళ్ళు కూడా కనబడకుండా తవ్వడం అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ తవ్వకాలను చూసి మాత్రం స్థానికులు కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు దీనికి సంబంధించి అసలు ఇంత తవ్వకాలు ఎందుకు జరిపారంటే మనం ఇప్పుడు బయటకు వచ్చాం. ఎక్కడైతే తవ్వకాలు జరిపారో ఆ తవ్వకాలు జరిగిన ప్రాంతం నుండి బయటకు వచ్చాం. చుట్టూ ఇండ్లు ఉన్నాయి, అందరికీ కనబడుతుంది అన్న కోణంలోనే బయటికి కనబడకుండా చాలా పకడ్బందీగా ఇదొక షెడ్ లాంటిది వేసి దాని మీదకి లోపల ఈ తవ్వకాలు అనేవి జరిపారు. ఇసుకను కూడా రెడీగా సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఒకవేళ లోపలికి తవ్వుతున్నప్పుడు గోడ కూలి మీద పడకుండా ఉండేందుకు ఇసుక బస్తాలను ఎప్పటికప్పుడు లోపలికి నింపుకుంటూ కిందికి తవ్వుకుంటూ వస్తున్నారంటే ఇంత పకడ్బందీగా చేస్తున్నారు అనేది సమాచారం ఉంది. కాబట్టి పోలీసులు రైడ్ చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తానికి ఈ గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాలు ఇటు అంబర్పేటతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ అంబర్పేటలో తవ్వకాలు ఎందుకు జరుపుతున్నట్టు? గుప్త నిధుల కోసం కాదు, కేవలం బావి కోసమే అంటున్నప్పుడు చుట్టూ పరదాలు కట్టి సీక్రెట్ గా తవ్వడం ఎందుకు? స్థానికులు కూడా ఇవే అనుమానాలు వెంటాడుతున్నాయి. పోలీసులకు సమాచారం తెలిసి దాడులు చేసి 3 అరెస్ట్ చేశారు. అసలు ఇంటి ఓనర్ పద్మ తవ్వకాలపై ఏం చెబుతోంది? మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. అంబర్పేట్ దోబి గల్లీలో జరిపిన తవ్వకాలకు సంబంధించి
పద్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె ఎందుకు తవ్వకాలు జరిపారు అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. పద్మ గారు, మీరు అసలు ఎందుకు తవ్వకాలు జరిపారు చెప్పండి. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు అనేది దీనిపైన. మాకు అలాంటివి ఏమీ తెలీదు. కాదు, వాటర్ కోసం, ఓన్లీ వాటర్ కోసం. వాటర్ కూడా యూజ్ చేస్తాం, చూడండి అక్కడ, అది కూడా కవర్ చేయండి. ఇదిగో నా పంపు. మీరు అసలు వాటర్ కోసం తవ్వకాలు జరిపామని మీరు చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు పైన కప్పు పేసి ఎవరికి కనబడకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరికి కనబడకుండా చేయలేదు. 8 నెలలు అయింది చేసి వదిలేసి. ఇప్పుడు కాదు, చేసి వదిలేసిన తర్వాత దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. దాన్ని నేను స్టార్ట్ చేసినందుకు కక్ష కొద్ది, అంతే. అంటే బావి కోసం మీరు తవ్వుతున్నారు, అది నచ్చకనే కొంతమంది పక్కన వాళ్ళు చెప్పారని మీరు అంటారు. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం అవుతుంది కదా, నాకు వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, అది కూడా అయి ఉండొచ్చు. నిన్న ఒక మంత్రగాన్ని కూడా పట్టుకున్నారు పోలీసులు, మరొక ఇద్దరిని కూడా. ఎందుకు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మరి ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారు, మీరు ఇంటికి వస్తే మీరు మంత్రగాళ్ళ? చెప్పండి. మీరు వచ్చారు, మీరు మంత్రగాళ్ళ? ఈయన వచ్చారు, అంజన్ వచ్చారు, మంత్రగాళ్ళ? ఇంకా ఎవరు వచ్చి నాతో మాట్లాడితే వాళ్ళు మంత్రగాళ్ళ? చెప్పండి, మీరే చెప్పండి. ఇది కరెక్టే. నేను కూడా సార్ లోకల్ ప్రెస్ మీటింగ్ నేను పెడతాను. మీరు అసలు ఎందుకు తవ్వకాలు చెప్పారు అది ఒక్కటి చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. వాటర్ కోసం అంటే ఎందుకు తవ్వారంటారేంటండి? వాటర్ కోసమే తవ్వాను. ఇదిగో సంప్ హౌస్, ఇదిగో ప్లాన్, ఇన్ని డాక్యుమెంటేషన్ చూపిస్తున్నారు మీకు. నేను ఇంకేం చెప్పను. నిన్న మరి ఆ పూజా సామాగ్రి అవన్నీ దొరికాయి, ఎందుకు దొరికాయి? అవన్నీ కాదు, ఇక్కడ ఉన్నవి. ఇప్పుడు ఇంట్లో ఉంటే వేసుకోమా? ఏమి ఉండవా? బావి లోపలికి ఎందుకు వెళ్ళాయి? బావి లోపలికి ఎక్కడా లేవు. మొత్తానికి ఆవిడ మాత్రం ఇది గుప్త నిధుల కోసం కాదు, తాను బావి కోసం తవ్వానని చెప్తున్నారు. కానీ ఈ సంఘటనలో మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. పద్మను కూడా మరికొద్దిసేపట్లో పోలీసులు తీసుకొని వెళ్ళి విచారించే అవకాశం కనబడుతుంది. అసలు ఎందుకు ఇంత రహస్యంగా తవ్వకాలు జరిపారన్న దానిపై విచారించే అవకాశం కనబడుతుంది.